ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా గంగా, నువ్వే అంటున్నావు పొగ వల్ల సరిగా కనిపించలేదు అని. నా కొడుకు కూడా అక్కడ నిల్చున్నది నాగవల్లి అనుకోలేదు. నాగవల్లి కాకపోతే శ్రీవల్లి, వాళ్ళిద్దరూ లేకపోతే చిన్నపిల్ల కుముదవల్లి. వాడికి చిన్న పెద్ద ఏమీ తెలీదు. ఆడపిల్ల అయితే చాలు. తాలి కట్టి గుప్పెట్లో పెట్టుకోవాలన్న దుర్బుద్ధి ఉన్నవాణ్ణి బ్రతకనివ్వకూడదు. నీకు దండం పెడతానయ్యా, ఆవేశం పనికిరాదు. తప్పు ఒప్పు నిదానంగా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం రాదు. అన్నయ్య, కొంచెం ఓపిక పట్టు. దీని నుంచి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. అవును బావా, షాక్ లో ఉన్న నాగవల్లిని కోలుకోనిద్దాం. ఆ తర్వాత నిర్ణయం ఏంటో. నా నిర్ణయమే నా చెల్లెలి నిర్ణయం. తీయమంటే ఆ తాళిని తీసేస్తుంది. నువ్వు తీసేయమ్మా. ఇప్పుడు గనక నువ్వు ఈ తాళిని తీసేస్తే నా శవమే ఇక్కడి నుంచి వెళ్తుంది. అత్త, పెద్దమ్మా ఏం మాట్లాడుతున్నావు? అవునే, నువ్వు స్పృహలో లేనప్పుడు గంగ చేత తాళి కట్టించాను. అది కూడా నీకు ఇష్టం లేని పెళ్లే కదా. మన్ను ఆ తాళి తీయలేదే. నీలాగా నాగవల్లి కూడా ఆడదే కదా. నువ్విచ్చిన గౌరవం అదెందుకు ఇవ్వదు? అమ్మా తిరుపతి, నువ్వు ఇలా మాట్లాడి పరిస్థితి ఇంకా ఇంకా దారుణంగా మార్చొద్దు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నయ్య, నా కొడుకు నాగవల్లి నుదుటన బొట్టు పెట్టకపోయినా మెళ్ళో అయితే తాళిబొట్టు కట్టాడు. వాడు బ్రతికున్నంత వరకు అది తీసేయడానికి వీల్లేదంతే. సరిగ్గా చెప్పావత్తా, సరిగ్గా చెప్పావు. నువ్వు చెప్పింది 100% నిజం. ఆ దేవగాడు బతికున్నంత వరకు నా చెల్లెలి మెళ్ళో తాళి తీయకూడదు అంటే వాడు అరగంట కన్నా ఎక్కువ బ్రతకూడదు. ఇప్పుడే వాడి ప్రాణం తీసేస్తాను. నీ చేత్తోనే నా చెల్లెలి మెళ్ళో తాళి తీసేయిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.